నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. నగర్లో రోజాకి ఏమైంది? ఇప్పటి వరకు కూడా వైసీపీకి ఆవిడ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నటువంటి ఆవిడకి ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత సైలెంట్ మోడ్లో ఎందుకు వెళ్ళిపోయింది? అసలు ఏం జరిగింది? సో ఇంకోవైపు ఏమో టీడీపీ అభ్యర్థి మాత్రం భానుప్రకాష్ గెలుపు ఆయిందే అంటూ నగర ఎమ్మెల్యే అంటూ కూడా ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో. మరి ఇది చూస్తూ కూడా రోజా సైలెంట్ ఎందుకు ఉన్నారు? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఆర్కే రోజా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది నగర నియోజకవర్గం. ఆ నగర నియోజకవర్గంలో ఇప్పుడు ఆర్కే రోజా ఫ్లెక్సీలు కాకుండా టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంతకుముందు ఫైర్ బ్రాండ్గా ఉండేది, రెబెల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు పోలింగ్ అయిన తర్వాత ఆర్కే రోజాకి ఏమైంది, సైలెంట్ ఎందుకు అయిపోయారు అని అంటున్నారు. ఫ్లెక్సీలు కనిపిస్తున్నా కానీ వైసీపీ నాయకులు ఇటు టీడీపీ అభ్యర్థి పైన ఆరోపణలు చేస్తున్నా కానీ రోజా మాత్రం సైలెంట్గానే ఉన్నారు, అసలు ఏ మాట మాట్లాడట్లేదు అంటున్నారు. సో ఎలా అర్థం చేసుకోవాలి రోజా గారి సైలెన్స్ని? ఈ నగరానికి ఏమైంది? ఏదో యాడ్ సినిమాల్లోనో ఏదో సినిమాల్లో డైలాగు అట్లాగే రోజాకి ఏమైంది అంటున్నాను. ఏది ఈ నగరికి ఏమైంది అంటోంది రోజా. ఎందుకని నన్ను పట్టించుకోవట్లేదు? నగరి నియోజకవర్గంలో ఆమె 2 సార్లు గెలిచారు. 2 సార్లు కూడా అత్యవసర మెజార్టీతో బయటపడ్డారు. ఒకసారి 800 ఏమో మెజార్టీతో జస్ట్ ఒడ్డున పడ్డది. ఎమ్మటే ఆ కౌంటింగ్ రోజు అక్కడే ఆ కౌంటింగ్ కేంద్రంలోనే బొట ఏడు చేసింది. ఆమె జీవితాశయం నెరవేరినట్టుగా. ఇప్పుడు మొన్న గెలిచింది కూడా ఎంత, 2000-2400 ఓట్లతోనూ బొటాబొటీగా బయటపడింది. ఏది జగన్మోహన్ రెడ్డి వేవ్లో 151 సీట్లలో కూడా ఆమెకు వచ్చిన మెజారిటీ అదే అన్నమాట. అలాంటిది ఇప్పుడు గడ్డు పరిస్థితి. ఆమె ఓడిపోతుందనే మొన్న కూడా ఏదో పుష్పాభిషేకం ఏదో చేశారు. నిత్యానంద స్వామిలాగా ఆమెను కూర్చోబెట్టి ఆమె పైన ఏదో కోటి పుష్పాభిషేకం అన్నమాట. మొత్తం కొంతమందితో మరి వాళ్ళు చేశారో ఆమె చేయించుకున్నారో ఏదో వీడియో ఒకటి యూట్యూబ్లో కూడా మనం చూసాం. గంపల పుష్పాలు ఆమె మీద వేస్తుంటే శవం మీద వేసినట్టు ఆయన ఆ పుష్పాభిషేకం అదేంటి, అదేదో అభిషేకం లాగా అనిపించలేదన్నమాట. అమ్మవారికి చేసే పుష్పార్చన లాగా ఈవిడికి చేసే అలా చేయించుకోకూడదు కదా. ఇప్పుడు అదేంటి, అది అమ్మవారికి అయితే అది వేరు, ఈమె ఎవరు? అప్పుడే అనిపించింది ఏంటి, ఇక దీపం మారిపోయిందా ఏంటి? అసలు ఈ కోటి పుష్పాభిషేకం ఒక మనిషికి చేయటం అనేది అది వీడ్కోలు సమావేశంగా సన్మానంగా అనిపించింది అన్నమాట. ఇంకెళ్ళరా అమ్మ అంటూ వాళ్ళు సాగనంపుతున్నట్టుగా అన్నమాట. నిన్న చూసాం మనం, ఏది నగరి మొత్తం ఎమ్మెల్యే భానుప్రకాష్ ఆయన ఫ్లెక్సీలు. ఆయన ఏదో అక్కడ స్పోర్ట్స్ క్లబ్ ఏదో ఓపెనింగ్కి వెళ్ళాడు అనుకుంటా. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నట్టు బ్యాడ్మింటన్ కోర్ట్ అభిమానులు ఏదో ఆయన్ని ఫ్లెక్సీలు పెట్టేసేసి కాబోయే ఎమ్మెల్యే అని పెట్టారో లేకపోతే అసలు ఎమ్మెల్యే భానుప్రకాష్ అని పెట్టేశారో కానీ దానిపైన ఈసీకి కూడా కంప్లైంట్ చేశారు. అక్కడ మున్సిపల్ చైర్మన్, పుత్తూరు మున్సిపల్ చైర్మన్, ఇంకా కోడ్ అమల్లో ఉంది, రిజల్ట్ రాకముందే ఎమ్మెల్యే అని ఫ్లెక్సీలు పెట్టడం ఏంటి అని. అంటే ఇంకా ఈమెమో సర్దేసుకుంది తట్టాబుట్ట. ఏది సొంత పార్టీ వాళ్ళే నన్ను ఓడిస్తున్నారని కూడా చెప్పిన వీడియో మనం చూసాం. ఏది రోజా అసలు పోలింగ్ నాడే ఇంకా ఆమె తట్టాబుట్ట సర్దేసుకుని వెళ్ళిపోతుందన్న సమాచారము, ఈ పుష్పాభిషేకాలు, ఇక్కడేమో ఇతను గెలుస్తున్నాడు, ఘన విజయం సాధిస్తున్నాడు అంటూ అసలు ఎమ్మెల్యే అని చెప్పి ఫ్లెక్సీలే వేయటం. రోజా ఆమె పొలిటికల్ ట్రాజడీ అన్నమాట. ఏది స్వయం కృతాపరాధాలు. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రోజా బలవటం లేదు. మొత్తం రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ప్రభావంతో వైసీపీ ఓడిపోయిన నగరిలో రోజా పైన వ్యతిరేకత, జగన్పై వ్యతిరేకత కన్నా ఇది ఇంకా తీవ్రం. ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళే జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో ఆమెకి టికెట్ ఇస్తే మేము గెలిపించమని చెప్పేశారు. కానీ విధులైన పరిస్థితుల్లో అతను సీట్ ఇచ్చాడు. ఎవరు? రోజా. నగరి మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా మీరు చూసుంటారు. ఏది అక్కడ మున్సిపల్ చైర్మన్ వడమాలపాట జడ్పీటీసీ
ఎవరైతే రోజా టికెట్ ఇవ్వడానికి వీలు లేదందో ఆమెతో షేక్ హ్యాండ్ ఇప్పించడానికి ట్రై చేశాడు. రోజా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకిచ్చిన ఆ అమ్మాయి నిరాకరించింది. అంత తీవ్ర వ్యతిరేకత అక్కడ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా చేసిన అతను, ఈ జడ్పీటీసీలు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రోజాకి బీఫామ్ ఇచ్చాడో వెంటనే చంద్రబాబు సమక్షంలో వాళ్ళంతా కూడా తెలుగుదేశంలోకి చేరిపోయినప్పుడు మనం అదే కదా, ఏది సొంత పార్టీ వాళ్ళే నన్ను ఓడిస్తున్నారు అని ఆమె గగ్గోలు పెట్టిందంటే, ఇప్పుడు ఆమె హిస్టరీ ఏంటి, ఒక 50 ఏళ్ళ వయసు ఉందనుకుంటే ఒక 30 ఏళ్ళు కెరీర్, ఏది ఫిలిం కెరీర్ మనం చూసాం. ఇది ఒక 20 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఆమె రాజకీయ జీవితం ప్రారంభమైంది. తెలుగు మహిళా అధ్యక్షురాలు ఏదో చేశారు. ఇప్పుడు 26 ఏళ్ల రాజకీయ చరిత్రగా చూడాలి. ఆమె 4 సార్లు కంటెస్ట్ చేసింది. తెలుగుదేశం తరపున 2 సార్లు కంటెస్ట్ చేసి 2 సార్లు ఓడిపోయింది. ఎవరు? రోజా. ఇప్పుడు వైసీపీ తరపున 2 సార్లు కంటెస్ట్ చేసింది, స్వల్ప మెజారిటీతో మొత్తానికి గెలిచింది. మంత్రి పదవి కూడా ఇచ్చారు, టూరిజం శాఖ మంత్రి. కానీ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. మంత్రి పదవి ఉన్నా కూడా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏది నగరిలో చేపట్టడం, నగరి ప్రజల అభిమానం పొందటం ఒక అద్భుతమైన అవకాశం. 2 టర్మ్స్ ఎమ్మెల్యే, మరి ఒక టర్మ్లో 2 ఏళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ యాక్చువల్గా నగరిలో శాశ్వత ఎమ్మెల్యేగా కావాల్సిన రోజా తీవ్ర వ్యతిరేకత తెచ్చుకుంది. తన వ్యతిరేకుల అభిమానం పొందటంలో విఫలమైంది. మొన్న ఎలక్షన్కి వారం రోజుల ముందే గాడి కింద పడేసింది. లాస్ట్ 3 రోజులు అసలు ప్రచారానికి వెళ్ళాం, ఇంట్లో నుంచి బయటకే రాలా. అంటే దీన్ని బట్టి నగరి నియోజకవర్గంలో గెలుపు అనేది టీడీపీదే అని చెప్పి ఆవిడ ఫిక్స్ అయినట్టేనా? అంతే కదా. మరి ఫ్లెక్సీలు వచ్చిన తర్వాత కూడా ఆవిడ ఏం మాట్లాడలేదు అని అంటే ఇంకా ఆమె సర్దేసుకుంది. ఫ్లెక్సీలు నిన్నొచ్చాయి. ఏది ఎప్పుడైతే ఆమె దీపం ఆరిపోయిందో, కాడే కింద పడేసిందో, తను ఓడిపోతున్నానని తనే చెప్పిందో, తన పార్టీ వాళ్ళే తనకు వెన్నుపోటు పొడిచారని చెప్పిందో, ఆఖరి 3 రోజులు బయటికి రాలేదన్నాను. ఇంట్లో యాగాలు, ఏది పూజలు, వీటిల్లో పడిపోయింది. ఆఖరి 3 రోజులు హోమాలు చేయటం అంటే ఏంటి, ఇక జగన్మోహన్ రెడ్డి తనను గెలిపించలేడు, ఇక దేవుడే గెలిపించాలా, దేవుడా నీవే భారం అని దేవుడి పైన పెట్టినట్టుగా మారిందనమాట. ఆమె ఇవాళ నగరిలో రోజా యొక్క పరిస్థితి గాలిలో దీపమైన దీంట్లో ఉద్ధృతమైన గాలి కొట్టింది. ఏది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభంజనంలో భానుప్రకాష్ ఇప్పుడేంటి అతనికి అది కలిసి వచ్చిందనమాట. ముద్దుకృష్ణనాయుడు కొడుకు, తర్వాత ఆయన గతంలో ఓడిపోయాడన్న సానుభూతి, స్వల్ప మెజార్టీతో ఓడిపోవటం, నెక్స్ట్ జనసేన బలం కూడా తోడవటం, ఆ తర్వాత రోజా పైన ఆ రోజా పార్టీలోనే వ్యతిరేకత, ఇన్ని అడ్వాంటేజెస్ భానుకి తోడ్పడ్డాయి. కాబట్టే అసలు రిజల్ట్ రాకముందే ఇక భాను ఎమ్మెల్యే అనేది వెళ్ళిపోయిందనమాట. వెరసి రోజా ఓటమి, ఆమె పొలిటికల్ కెరీర్ ముగింపు, రాజకీయ జీవితం ఇక సమాప్తం అన్నమాట. దీంతో ఇక రోజా ఇక నీకు మళ్ళా ఆన్ స్క్రీన్. ఓకే, సో ఏదైనా కానీ పెద్దలు అంటూ ఉంటారు మౌనం అర్ధాంగీకారం అని. సో మరి నగరిలో ఓటమికి సంబంధించి రోజా సైలెంట్గా ఉన్నారు కాబట్టి అది ఓటమికి అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. అంటే జబర్దస్త్ మళ్ళీ పిలుస్తోంది మేబీ. మరి ఇప్పుడు అటువైపుగా ఆలోచిస్తే ఇప్పుడు జబర్దస్త్లో పనిచేస్తున్న ఆల్రెడీ చేసినటువంటి జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్లాన్ ఎలా అవుతుంది, అసలు ఏంటి అవుతుంది అనేది ఫ్యూచర్లో రోజా గారి పరిస్థితి ఏంటని చూద్దాం అండి. థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు. నమస్తే.